PMC ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం మన ఆదోని పట్టణంలో ఉన్నాము. పత్రిజీ తో నా ప్రయాణం అనేటటువంటి శీర్షికలో ఎంతోమంది పిరమిడ్ మాస్టర్ దగ్గర నుంచి వారి యొక్క జీవిత అనుభవాలు, పత్రిజీ తోటి వాళ్ళకున్నటువంటి సాంగత్యం, పత్రిజీ ద్వారా ఎన్నెన్ని కోణాల్లోనో ఎంతో జ్ఞానాన్ని స్వీకరించినటువంటి వాళ్ళు ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు ఈరోజు. అదేవిధంగా ఈరోజు మరి ఆదోని పట్టణంలో దీపా కుమారి గారు అనేవాళ్ళు మనతో ఉన్నారు. ఆవిడ యొక్క ప్రయాణం పత్రిజీతో ఏ విధంగా సాగిందో ఆవిడ మాటల ద్వారానే మనం తెలుసుకుందాం. నమస్తే అమ్మ దీపా కుమారి గారు. నమస్తే. PMC ప్రేక్షకులకి పత్రిజీతో మీ ప్రయాణం ఎలా మొదలైంది, ఎలా సాగుతుంది సవివరంగా చెప్పండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు దీప. నేను 22 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. నేను రెండోసారి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా వారి ద్వారా ధ్యానంకి వచ్చాము. ఒక 5 నిమిషాల క్లాస్తోనే మా కుటుంబం అంతా మారిపోయింది. దానికి కావాల్సినది ఎందుకు పెట్టారో మనకు తెలీదు. దేవుళ్ళు మా వారికి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి. అన్నీ అయిపోయాయి. మంత్రాలు, తంత్రాలు, గోత్రాలు, పూజలు అన్నీ అయిపోయాయి. ఇంకా ఏమీ మిగలలేదని మా ప్రేమ్నాథ్ సార్ ద్వారా ఒక 5 నిమిషాల క్లాస్తో ఆ రోజు నుంచి మా జీవితమే మారిపోయింది. యాక్చువల్గా మేము అప్పుడు అక్కడ వేంపల్లిలో ఉండేవాళ్ళం, కడప డిస్టిక్. ఆయన హెల్త్ పరంగా ఒక ఊరంతా మారిపోయింది సార్. ఒక ఊరంతా ఒక సూర్యప్రకాష్ అనే మాస్టర్ దగ్గర ఒక్కటే మేము ఇన్ఫామ్ చేసాం. మాకు ధ్యాన ప్రచారం చేసే టాలెంట్ లేదు, మా వారు కొత్త వాళ్ళతో మాట్లాడేవాళ్ళు కాదు, పరిచయం ఎంత పుట్టినప్పటి నుంచి అక్కడ ఉన్నా కానీ ఫేస్ టు ఫేస్ పరిచయం అంతా ఉండేవాళ్ళు కానీ ధ్యానం నుంచి ప్రతి ఒక్కరికి చెప్పాలి, మనం అనుభవించింది ఇంకొకరికి అది జరగకూడదు, మనము ఇన్ని రోజులు అనుభవించి అప్పటికి ఇంకా మా పత్రి సార్ పరిచయం కూడా లేదు. జస్ట్ ప్రేమ్నాథ్ అంకుల్తోనే ఇంత నేర్చుకున్నాం మనము. ఒక్క 41 రోజుల్లోనే మేము ధ్యానంని ఎన్నో సంవత్సరాల నుంచి అనుభవించినది పోయింది కాబట్టి అని మేము నిర్ణయం తీసుకున్నాం. మా వారు నేను సార్ అంకుల్కి చెప్పాము. 1 ఇయర్లోనే ధ్యాన ప్రచారము, పిరమిడు అన్నీ అయిపోయాయి. అప్పుడు పత్రి సార్ని ఫస్ట్ టైం చూసాం. అవును సార్. లేదు సార్, అవుట్ ప్లేస్లోనే. ఆ ప్లేస్కి కూడా నేమ్ లేదు, జస్ట్ అవుట్ ప్లేస్ ఉండింది. ఆయన ఫ్లాట్ ఉండింటే ఆయన ధైర్యం చేసి, అసలు మేము ఏ రోజు పిరమిడ్ కూడా చూడలేదు అప్పటికి. సార్ని కూడా మాకు చూడలేదు, మగవాళ్ళు మాత్రమే వెళ్ళి చూసి వచ్చారు. వేరే ఊర్లో జరుగుతూ ఉంటే ట్రిక్కింగ్ అది. అప్పుడు ఆ డిస్టిక్లో ఫస్ట్ పిరమిడ్ వేంపల్లిలో వేదవ్యాస పిరమిడ్ ధ్యాన కేంద్రం. సార్కి చాలా సంతోషమైంది. 2000లో సార్, 98లో మాకు పరిచయం అయింది ధ్యానం, కానీ 2000లో మేము అప్పుడు చూసాము. అవును సార్, అప్పటికే ధ్యాన ప్రచారము, పిరమిడ్ ఓపెనింగ్ రోజు కలిసాం మేము సార్ని. ఎలా ఉంటారు సారు, అప్పుడు ఫొటోస్ లేదు, సెల్ లేదు, ఏవీ లేవు మనకు. జస్ట్ గురుగారు ఉన్నారంటే గురుగారు, ఆయన గురించి సందేశం అంటే ప్రేమ్నాథ్ సార్ ద్వారానే మేము ఫోన్ చేసి అర్ధరాత్రి ఇలా అనుభవం వచ్చింది సార్, నేను ప్రెగ్నెంట్గా ఉండేదాన్ని, ఇలా అనుభవం వచ్చిందంటే ఓహో ఈ అనుభవమా అని సార్కి ఇలా చెప్పారు. అలా కన్వర్సేషన్ జరిగింది. 2000 సంవత్సరంలో శంకుస్థాపన అప్పుడు సార్ని చూసాం. అప్పుడే అనిపించింది, ఒకటే మాట చెప్పారు ఆ రోజు స్పీచ్లో. సైన్స్ గురించి నాకు ఆ రోజు స్పీచ్ వచ్చింది ఎందుకో. నాకు ఆధ్యాత్మికం అంటే ఇంకా పూజలు అవి సన్యాసమే కదా, ఎస్కేపిజమే అనేది ఉండింది నాకు. కానీ సార్ సైన్స్ గురించి చెప్పారు ఆ రోజు. అప్పటి నుంచి నాకు సైన్స్కి దీనికి రిలేట్ చేశారు. కానీ నేను ఒక సైన్స్ స్టూడెంట్ని, నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం. ఇది అంటే ఏమిటి, నేను ఎప్పుడు ప్రేమ్నాథ్ సార్తో కూడా డిస్కషన్, సైన్స్ ఆధ్యాత్మికం గురించే మేము డిస్కషన్ చేసేవాళ్ళం. సార్ నోటి ద్వారా ప్రతిదీ సైన్స్ ద్వారానే చేయాలి. సూపర్స్టిషన్స్ అంటే నాకు చాలా కోపం, మూఢనమ్మకాలు ఇవన్నీ అంటే చాలా కోపం. వాటిని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, సార్ నోటి ద్వారా నేను ఫస్ట్ అదే విన్నాను. నల్లపిల్లి అంట, అవంట ఇవంట అన్ని సైన్స్ గురించి. మీరు ఏ సూపర్స్టిషన్ చేసినా సైన్స్ ప్రకారం చేయండి. మనం గడపకు పసుపు పూస్తాము, అది సైన్స్ ప్రకారంగా ఆలోచించండి, చదువుకున్న వాళ్ళని. అలా ప్రతి ఒక్కటి సార్ ద్వారా నాకు నోటికి అలాగే వచ్చేది. తర్వాత స్వేచ్ఛ, మా నాన్నగారు నన్ను స్వేచ్ఛగా పెంచారు, ప్రేమగా పెంచారు. సేవ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. నాకు ఇష్టం లేదు సేవ, ఎందుకు ఎప్పుడు అందరికీ సేవ చేయడం అని. కానీ ప్రేమ్నాథ్ సార్, పత్రి సార్ దగ్గర నేను సేవ అంటే ఏమిటి, ఎవరికి చేయాలి, ఎంత చేయాలి, ఎందుకు చేయాలి, అది సేవ అంటే, మనం చేస్తున్న సేవ ఏమిటి, సార్ ద్వారా మనం సేవ అంటే ఏమో నేను కరెక్ట్గా తెలుసుకున్నాను. ఇది సేవ అంటే ఆధ్యాత్మిక సేవ. ఏ చదువులు చదివితే ఇక చదవవలసిన అవసరం లేదు అని సార్ ఒకసారి విన్నాను. అలా ఉండాలి లైఫ్ అంటే. మా ముందు ఉన్న లైఫ్కి ఇప్పుడున్న మా లైఫ్కి టోటల్ డిఫరెంట్. మేము ఇంకా సపరేట్గా ఎవరికి ధ్యానం చెప్పాల్సిన అవసరం లేకున్నంత లైఫ్ చేంజింగ్ అయింది మాది. ధ్యాన ప్రచారం చేస్తాను, ఎన్ని చేసినా వాళ్ళే నాకు వచ్చి నాకున్న సిచ్యువేషన్కి
వాళ్ళు నాకు ధైర్యం చెప్తారేమో అని ఆలోచిస్తాను. నీకేం చెప్తామే నీకు ధైర్యం అంటున్నారు ప్రతి ఒక్కరు. ఎందుకు ఇలా అంటున్నారు అంటే మన లైఫ్లో ఉన్న మనం గట్స్ అలాగా. సార్ ద్వారా స్వేచ్ఛ నేర్చుకున్నాను, ధైర్యం నేర్చుకున్నాను, వాక్శుద్ధి నేర్చుకున్నాను. నాకు ధ్యానం కన్నా ముందు కూడా వాక్శుద్ధి ఉండింది. నాది నోరు గట్టి జడ్జిమెంట్గా ఉండేది. కాకపోతే అది నాది తప్పు అన్న వాళ్ళు ఇప్పుడు అది కరెక్ట్ అని నేను ఇంకా ఓపెన్ అవ్వగలుగుతున్నాను. మా ఇంట్లో నేను ఒక్కదాన్నే అయినా కూడా నేను ఒక్కదాన్ని బాగా జడ్జ్ చేసేదాన్ని ఏదైనా సరే. ఆ జడ్జిమెంట్ అనేది మనం రైటా రాంగా అనేది సార్ దగ్గర నేను నేర్చుకున్నాను. ఎస్ వీఆర్ జడ్జ్, నేను కరెక్ట్గా చెప్తున్నాను, నా లైఫ్ అంటే నేను ఇలాగే జీవించాలి, ఇలా ఉంటేనే కరెక్టు. డబ్బుకు ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎంత విలువ ఇవ్వాలి, డబ్బు పిచ్చి అనేవాళ్ళు. ఎస్ డబ్బు అంటే మనం స్వీకరించాలి, దానికి ఇవ్వాల్సిన విలువ ఇవ్వాలి, టైంకి ఇవ్వాలి విలువ. ఇలాంటివన్నీ ప్రతిదీ సార్ దగ్గర నోటి వినేదాన్నే. బుక్స్ ఒక్క బుక్స్ ఒక్కటే నేను ఫాలో కావడం లేదు సార్ది. ఇప్పటి నుంచి అది కూడా ఫాలో కావాలి. సార్ చెప్పిన 18 సూత్రాల్లో అన్నీ అనుభవించాను సార్. అన్నీ ఒక్క బుక్స్ ఒక్కటే నేను అవుతున్నాను. అది కానీ ధ్యానం జగత్ మాత్రం కంప్లీట్గా చదువుతాను. ఎందుకంటే వేరే మాస్టర్స్ ఉంటారు, అనుభవాలు ఉంటాయి, మనకు కొంచెం మంచి కాన్సెప్ట్స్ ఉంటాయి. అదొక్కటి మాత్రం కంపల్సరీ ఫాలో అవుతాను. ఆ బుక్స్ చదవడం ఒక్కటి. కాకపోతే ఆ గుణం ఉంది నాకు. ఎన్ని అవర్స్ అయినా సరే వినగలుగుతాను. రీసెంట్గా నూటన్ సార్ క్లాస్కి కూడా వెళ్ళేసి వచ్చాను. చాలా అద్భుతంగా ఉంది. పత్రి సార్ శిష్యుడు అంటే ఇంకా చాలా, ఆయనతో ఎంతో అద్భుతంగా ఇన్నర్ చైల్డ్ అండ్ క్లాస్ కూడా రీసెంట్గా వెళ్ళేసి వచ్చానండి. గుడ్ పేరెంటింగ్ అనేది చాలా అద్భుతంగా చెప్పారు సారు. పేరెంటింగ్ అంటే కొత్తగా ఏమి అనిపిదండి మనకు అక్కడ వెళ్తే క్లాసు. ఎందుకంటే మనం సీనియర్ సార్ది చూసాము, బుక్స్ చదివాము. కాకపోతే మనం ఏ స్టేజ్లో ఉన్నామో తెలుస్తుంది. ధ్యానంలో ఇంకా మనము ఏ స్టేజు రావాలి, మనం చేసినది ఏమి తప్ప కరెక్టా, ఇంకా ఏం చేయాలి మనము, ఇంకా జీవితంలో ఏం చూడాలి. ఒక గురువు ఆధ్యాత్మికత అనే పదానికి కరెక్ట్ నిర్వచనం అనేది. ఎందుకంటే ఎలా కరెక్షన్ చేసుకోవాలంటే వేరే మాస్టర్స్ క్లాసెస్ కూడా వింటాను నేను. ఓం శాంతి వాళ్ళు వింటాను, పర్భునానంద సార్గా అందరివి వింటాను. మా పిల్లలు అంటారు ఇవన్నీ ఎందుకు వింటామమ్మా అంటే వినాలి, అప్పుడే మనం ఏం ఫాలో అవుతున్నామో అనేది మనం. ఎందుకంటే అవుటర్స్ వేరే వాళ్ళు ఉంటారు, సొసైటీ వాళ్ళకు కూడా మనం సమాధానం చెప్పగలగాలి. అలాగ ప్రతిరోజు మనం చేసే పనిలో సార్ది మాత్రం టాపిక్ వస్తుంది మా ఇంట్లో. ఎందుకంటే ఉదయం తిన్నప్పటి నుంచి ఉదయం కళ్ళు తెరిచిన వెంటనే ధ్యానం చేసుకోవాలి. ఏమి తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి కదండి, ఏం మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి. మా ఇంట్లో మేము 22 సంవత్సరాల నుంచి మేము ధ్యానం చేస్తూ ఉన్నాము, ప్రచారం చేస్తున్నాం. మా పిల్లలకి మేము ప్రత్యేకంగా ఏ రోజు ధ్యానాన్ని కూర్చోబెట్టలేదు. ఎందుకంటే మా నిర్వచనం అయిపోయింది. మాకు చాలా ప్లస్ పాయింట్ అయింది. మా పిల్లలు మాకున్న సబ్జెక్టు, మేము వ్యాపారం చేస్తున్నా కూడా మాకున్న వర్క్ పిరమిడ్ వర్క్. మా వారు ఫుడ్ సెక్షన్లో ఉండేవారు, చేసాం. మా నాన్నగారు సెక్రటరీగా చేసేవాళ్ళు. మా పిల్లలు మా ఫ్యామిలీ అంతా కలిసినా కూడా ఏం చేయాలి, సార్ రేపు వస్తున్నారు, ఏం ఫుడ్ వండాలి, ఏం టైమింగ్స్, అలాగనే ఎక్కువ ఉండింది. సార్ ఒక్క ఫాలో కావడమే. మనం ఏదైనా ఒక పని, ఒక వ్యాపారం చేస్తాము. మీ ఇంటికి వస్తారమ్మా? వస్తారు సార్. అక్కడ ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు. ఇక్కడ వచ్చినాక అంత గెస్ట్ హౌస్లు అంత ఇక్కడ ఉన్నాయి. సార్ గారి ఇల్లు వేంపల్లి కాదు, ఇక్కడే ఉన్నాం సార్. మేము ఇక్కడ ఉన్నాం. అక్కడ 1 year ఉన్నాము. అది ఎందుకో ఏమో ఆ పిరమిడ్ ఓపెనింగ్ అయిపోయింది, ఇక్కడే వచ్చేసాం. మీ వర్క్ అయిపోయింది అన్నారు సార్. అడిగాం మేము, పుట్టినప్పటి నుంచి అక్కడే ఉన్నాం సార్, పిరమిడ్ కట్టుకున్నామంటే నీ వర్క్ అయిపోయింది అన్నారు. అయిపోయింది, యాక్సెప్ట్ చేసేసాం. అంతేగా సార్. గురుగారు చెప్పిన తర్వాత ఇంకా కొత్త ఊరు, కొత్త వ్యాపారం పెట్టుకున్న రోజు కూడా మేము ఆ రోజు గురువు గారిని మెడిటేషన్లో కూర్చున్నాము. మా ఆయనకి 2 వర్డ్స్ వచ్చాయి, చట్టబద్ధము, న్యాయబద్ధము. ఇవి 2 ఫాలో కాను ఆయన, నీ లైఫ్ హ్యాపీ అన్నాడు. అలాగే మేము ఫాలో అయ్యాము. బిజినెస్ పరంలో కూడా మధ్యలో ఎన్నో ఆఫర్స్ వచ్చాయి. కానీ ఆఫర్స్ తీసుకోవాలన్నా తీసుకోకూడదు అనేది మన జ్ఞానంతో చూసి అలాంటిగా నెమ్మదిగా ఎక్కుదాం మెట్లు. హ్యాపీగా ఉందాము, నెమ్మదిగా ఎక్కుదాము. ఆ డబ్బు అనేది ఎటువంటి చేస్తుందా అనేది సార్ ఒక జీవితమే తెలుసు కదా సార్. చేస్తున్న జాబు వదిలేసి 2 పిల్లలు, అంతకన్నా బాధ్యతనా మనది, అంతకన్నా గొప్ప జీవితం కావాలన్నా మనకి ఎగ్జాంపుల్ అని. అలాగే ధైర్యం చేసి మెట్టున ఎదిగి హ్యాపీగా మా లైఫ్ చూసుకుంటా ఉన్నాము. మళ్ళీ ఆయన ధ్యానానికి ఇలా సాగుతూ ఉన్నప్పుడు కూడా ఒకరోజు ధ్యానానికి కూర్చున్నాడు. ఒక పెద్ద మాస్టర్, అది ఎవరో తెలీదు, ఆయనను తోసేసింది. పక్కకు తోసేస్తే పత్రి సార్ వెళ్ళిపో, ఆయనకి ఇంకా వర్క్ ఉంది అన్నారు. ఇంకా ఆ రోజు నుంచి కొంచెం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ అలా సాగుతూ ఉన్నాము. 3.5 years ఆయుష్ ఉన్నట్లే సార్ ఆయనకి. రీసెంట్గా కరోనా దాంట్లో బాడీ వెకేట్ చేశారు. హ్యాపీగా
ఉన్నావా సార్? ఒక 3 months పట్టింది అప్పుడు కరోనాలో కదా సార్ని మీట్ కావడానికి. సార్ దగ్గర వెళ్ళి కూర్చొని ఇలా చెప్పారు, ఏం సార్ అండి, ఆర్ యూ సేఫ్ అన్నాడు. ఓకే సార్, ఓకే అన్న. అంటే చూడండి మన సేఫ్ కూడా సార్ ఆలోచిస్తున్నారు. ఆ 3 months నాకు ఎంతో ఉండింది. సార్ దగ్గర ఏమి వింటాను నేను, సార్ దగ్గర ఏమి వింటానని. జస్ట్ ఆర్ యూ సేఫ్ అన్నాడు. ఓకే సార్ అన్న, అయిపోయింది. ఆ ధైర్యం అనేది ఒక్కసారిగా అంత వచ్చేసింది. ప్రతిరోజు మనం చేస్తున్న పని మీద సార్ చెప్పిన కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేసుకుంటామండి. అది ఎటువంటి పనైనా, చిన్న పనైనా పెద్ద పనైనా. మా అమ్మాయి మ్యారేజ్ కానివ్వండి, ఏదైనా సరే. ధ్యానులకే ఇస్తారా అన్నాడు. ధ్యానం వేరే, మన వాళ్ళు వేరే కాదని చెప్తున్నారు కదా సార్. ఎవరైనా ఓకే, మీరు ధ్యానులకే ఇస్తారు, మీరు ధ్యానం లేదు, ఎవరైనా ఓకే. సార్ ఏమన్నారు, ధ్యానులనే మనం వేరే వాళ్ళు వేరే అన్నారా? కాదు కదా, అంతా ఒకటే. అదే ధ్యాన ప్రచారం అయిపోయింది. నాన్ మెడిటేటర్స్కే ఇచ్చాను మా అమ్మాయిని కూడా. రీసెంట్గా మ్యారేజ్ అయింది. మా బాబు చదువుతున్నాడు, జాబ్ చేస్తున్నాడు. ఆ అబ్బాయి కూడా అలాగనే తను చేస్తున్న మెడిటేషన్ది చేస్తూ హాస్టల్స్లో ప్రచారం చేస్తూ సార్ కాన్సెప్ట్స్ అన్నీ చెప్పుకుంటూ ఆ టయానికి వాళ్ళకి హెల్పింగ్, ఒక సపోర్టింగ్ అనేది ఉంటారు. ఇప్పుడున్న టెక్నాలజీకి మనం ఎంత సపోర్ట్ అయినా తీసుకోవచ్చు. సార్వి రికార్డింగ్ ఒక్క సెకండ్ ఉన్న స్పీచ్ విన్నామంటే కొండంత బలం వస్తుంది. ఆయన తినే విధానం చెప్తున్నాడు, జీవించే విధానం చెప్తున్నాడు, మరణం తర్వాత ఏమైందో చెప్తున్నాడు. ఇంకేం కావాలండి మనకు? ముందు చెప్తున్నాడు, తర్వాత చెప్తున్నాడు. అలాగ పత్రి సార్ ప్రతిదీ. మా నాన్నగారు ఇంకా అది సెక్రటరీగా ఉండిన్నారు. ఆయన కూడా బాడీ వెకేట్ చేసినారు రీసెంట్గా. మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ది పిరమిడ్ అని అనుకున్నాం కదా, అన్నీ సెట్ చేసేసారు. ఆ పోస్ట్ నాకు ఇచ్చి సెక్రటరీగా ఇచ్చి ఇంటి ఆదోని పిరమిడ్ సొసైటీకి సెక్రటరీగా ఉన్నాను. నాకు చేతనైన సేవ చేస్తాను, నేర్చుకున్నాం మా పెద్దవాళ్లతో. సార్ ఉన్నప్పుడు ఎలాగాని, సార్ ఉన్నారు మనకు సపోర్టు. ఏదైనా సరే ఆయన ఫాలో అయిపోదాం. ఆయన చేసిన ఎన్నో పిరమిడ్లు ఓపెనింగ్లు జరుగుతున్నాయి. ఆ జరుగుతున్నది మనం ఫాలో అవుదామనే ధైర్యంతో వాళ్ళు ఇచ్చిన పోస్ట్ని చక్కగా చేసుకుంటున్నాను. ఆ ధైర్యం అనేది నాకు ఎంతో ఇచ్చినాడు. చాలామంది మీరు ధ్యానం చేస్తారు కాబట్టి మీకు సెంటిమెంట్స్ లేవు, మీకు ఆ అఫెక్షనే ఉండదు అనేవాళ్ళు. అఫెక్షన్ అంటే ఏమో మీనింగ్ మీకు తెలియదు, మా సార్కి తెలుసు అఫెక్షన్ అంటే ఏమిటో. ఆ స్పర్శ అనేది ఉంది మాకు. ఇంకా టచింగ్స్ అనేది హాస్టల్గా జరుగుతుంది. ఒక బాడీకి వెళ్ళినా వెళ్ళకపోయినా ఆ ఉన్న ఎనర్జీని మేము యూస్ చేసుకుంటాము. అదే ఉండేది మాకు. డిపెండబుల్గా ఉండకూడదు. సార్ మెయిన్ అదే చెప్పాడు మనకు. ఆ దేవునితోనే డిపెండబుల్గా ఉండకూడదు అని చెప్తే ఇంకా ఆఫ్టర్ ఆల్ మనం మనుషులం ఎంత అలా చెప్తారు. ఒక పూజ విషయంలో కూడా మేము మామూలుగా సంసారం మొదలు పెట్టినప్పటి నుంచే మేము పూజ గదే పెట్టలేదు. ఎంత ధైర్యం మీకు అనేవాళ్ళు. అంతే, ధైర్యము అంటే నమ్మకమే. సార్ మీద పెట్టుకున్న మేము నమ్మకమే ఆ ధైర్యము. మెయిన్ ఫస్ట్ నమ్మండి. నమ్మితే ఆ ధైర్యం అదంతకదే వస్తుంది. ఆ ధైర్యం మనిషి ముందుకు పోనిస్తుంది. ఆ మనిషి మీద మీరు నమ్మకం పెట్టండి. నేను ఏ రోజు ధ్యానం ముందర స్వామీజీ తెలీదు, దేవుడు తెలీదు, ఏవి తెలీదు. మళ్ళీ గత జన్మ చేసుకున్న సంస్కారమో ఏమో నాకు తెలుసు, సైన్స్ మీద ఉన్న నమ్మకమో. సార్ని ఏ రోజు చూసానో ఆ రోజు నుంచి మేము ధ్యానంది ప్రతిదీ ఫాలో అవుతూ ఉన్నాము. హ్యాపీగా ఉన్నాము. మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మా లైఫ్ చూసి వాళ్ళే చాలామంది చేంజ్ అయిన వాళ్ళు ఉన్నారు. మాకన్నా కష్టాల్లో ఉన్నవాళ్ళు, మాకన్నా పెద్దవాళ్ళే నన్ను సలహా అడిగిన వాళ్ళు ఉన్నారు. అది చాలాదండి ఇంకా ఈ ధైర్యంకి. ఎందుకు సార్ మీరు ఇంత పెద్దవాళ్ళు మీరు నన్ను అడుగుతున్నారు అంటే, నీకున్న ఆధ్యాత్మికత ధైర్యము నీకుందమ్మా అని అనేవాళ్ళు. ఓ ఎంత ఒక ధైర్యం అంటే నమ్మకము, ధైర్యము ఒక మనిషి ద్వారానే కాదు, ఒక సబ్జెక్టు, అలాంటి సబ్జెక్ట్ మనకి ఇచ్చిపోయినాడు. మనకి మెయిన్ ఆ సబ్జెక్ట్. ఇప్పుడు లేరు కదా మీ సారు, నువ్వేం చేస్తావు, నీకు ఈ పిరమిడ్లో పోస్ట్ ఇచ్చినది అది ఎలా చేస్తావు అని. ఆయన కాదు, ఆయన చెప్పిన సబ్జెక్ట్ మాకు కావాల్సింది. ఆయన సబ్జెక్ట్ చేస్తున్న ఫాలో అవుతాం మేమంతే. సపరేట్గా ఆయన నుంచి ద్వారా మాకు పోస్ట్ ఇవ్వలేదు. మేము చేసే పనికి మాకు ఇక్కడ పోస్ట్ ఇచ్చారు అని ఓపెన్గా చెప్పగలుగుతాను నేను. అది క్లాసులు కూడా వెళ్తుంటారు, క్లాసులకు వెళ్తుంటారా, క్లాసులు చెప్తుంటారా? చెప్తుంటారు సార్. ర్యాలీలు ర్యాలీలన్నీ చేస్తుంటారు. వెళ్తుంటాం. లోకల్లో ప్రతిసారి ఆశయాలన్నీ అవే కదా, ధ్యాన జగత్తు శాఖ జగత్తే కదా, పిరమిడ్ జగత్తే ఉంది. ఇప్పుడు ఆయన ఆశయాలు మీ ఆశయాలు అవుతుంటాయి. రైట్. మా స్వాధ్యాయం సంగతి, మంచి బుక్స్ చదువుతారు బాగా? అదే సార్, ధ్యాన జగత్ మాత్రం కంపల్సరీగా చదువుతాను ఫ్రమ్ ఏ టు లాస్ట్ది. ఇంకా బుక్స్ అవన్నీ వింటుంటాను. మన వంశీ సార్ గారివి వాళ్ళు అన్ని బుక్స్ అంత ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా, ఒక హాఫ్ అన్ అవర్లో పెడతా. చాలా బాగా వినడం నాకు ఆ గుణం ఉంది, బాగా గుర్తు కూడా ఉంటుంది. నాకు చదివితే గుర్తు కన్నా గుండు ఉంటుంది. ఇంకా
లెర్నింగ్ నోట్స్ రాసుకుంటాను. అలాగేమైనా మంచి పాయింట్స్ ఉన్నప్పుడు క్లాసుల్లోకి వాటిని అటెంప్ట్ చేయగలుగుతాను. ఎటువంటి వాళ్ళకైనా ధ్యానాన్ని కన్విన్స్ చేసే సత్తా ఉంది నాకు. అది ఎటువంటి వారైనా నేను చాలా మటుకు అదే పనికి వాళ్ళతో కొట్లాట పెట్టుకుంటాను. మన సత్తా ఏమిటో మనకు తెలియాలి కదా అని. ఒక ఆపోజిట్ వన్తోనే మనం మాట్లాడాలి, అప్పుడే మనకు తెలుస్తుంది. చాలామంది అంటారు ఆర్గ్యూ చేయొద్దు అంటారు. మా వారు ఎందుకు ఆర్గ్యూ చేస్తుంటే ఆర్గ్యూలోనండి అసలు విషయం తెలిసేది. వాడు ఆపోజిట్ ఉన్న వాటికే మనకు తెలిసేది. సమయం అనేది అలా ఉపయోగించుకుంటాలి. ఎట్లా ఆపోజిట్లో కూడా మనం నాలెడ్జ్ ఇవ్వాలి, తీసుకోవాలి మనము. అప్పుడు మన స్టేజ్ ఏమిటో తెలుసుకోగలుగుతాము అని పోట్లాడేదాన్ని ఎవరితో అయినా. పిఎంసీ మీద ఇప్పుడు పిఎంసీ చూడమని చెప్తారు అందరికీ, మీరు చూస్తుంటారుగా? ఎస్ సార్, ఖచ్చితంగా పిఎంసీ ఇంట్లో ఛానల్ ఉంటుంది, కంపల్సరీగా చూస్తాము. చాలామందికి వచ్చిన ప్రోగ్రామ్స్ షేర్ చేస్తుంటాను. మా మహిళా గ్రూప్స్ ఉంటాయి, తర్వాత ఓల్డ్ ధ్యానంద ప్రదేశ్ బుక్స్ ఉంటాయి కదా, ధ్యాన బ్యూటీ పార్లర్స్కి ఇచ్చాము. అట్లా 6 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి నేను బ్యూటీ పార్లర్స్కి, ఫ్యాన్సీ స్టోర్స్కి అలా వెళ్తుంటాం కదా లేడీస్ని, వాళ్ళకి ఆ బుక్స్ ఇస్తూ ఉంటాను. ఓల్డ్ బుక్స్, ఆ ఓల్డ్ బుక్స్ అంతా అలా పనిచేసేస్తుంటాను. ఇప్పుడు పిఎంసీ రకరకాల ఇవే వస్తున్నాయి కదా, హెడ్డింగ్స్ తోటి వస్తున్నాయి కదా ఇప్పుడు. అవునండి. వాటిల్లో మీరు ఎక్కువగా గమనించి బెటర్గా ఉన్నట్టు ఏమనిపిస్తుంది? పర్సనల్ ఇంటర్వ్యూస్ సార్ నేను ఎక్కువ చూస్తుంటాను. పర్సనల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా, వాళ్ళ లైఫ్ అవే ఎక్కువ చూస్తుంటాను సార్. ఎందుకంటే అనుభవాలు ఉంటాయి, వాళ్ళ ధైర్యం ఉంటుంది దాంట్లో. పర్సనల్గా వాళ్ళు సార్తో కలిసి ప్రయాణం చేసినవి ఉంటాయి, వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటాను. రీసెంట్గా కూడా బుక్స్ గురించి కూడా వస్తూ ఉంది, అది ఫాలో అవుతుంటాను. చాలా బాగా చెప్తుంటారు, చదవాల్సిన అవసరం లేకుండా వింటూ ఉంటాను. ఎన్నో హెడ్డింగ్స్ వస్తున్నాయి, చాలా ఉన్నాయి సార్. అందుకని 24 గంటల సేపు వస్తున్నాయి కాబట్టి పిఎంసీ అందరూ చూడగలిగినట్లయితే ఇక ఎంతకంటే ఏముంది. ఇప్పుడు పత్రిజీ ఎప్పుడు 24 గంటలు మనతోనే ఉంటాడు. ఫైనల్గా ఇంకేమిటి చెప్పండి? ఇంకేం సార్, లైఫ్ మొత్తం మీద ఆయన టార్గెట్ మీ టార్గెట్ అయింది. అందులో ఇప్పుడు ఆదోని పిరమిడ్ సొసైటీ సెక్రటరీగా వ్యవహరించడం తక్కువైన విషయం కాదు. బట్ అవగాహన అంతా కూడా మీరు జీవించే జీవితంలోనే కనపడుతుంది మీకు. సో వెరీ హ్యాపీ మేడం. మరి ఫైనల్గా పిఎంసీ ప్రేక్షకులకి మీరు ఇచ్చే సందేశం ఏమిటి? పిఎంసీ ప్రేక్షకులందరికీ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే, ప్రతి మనిషిలో ఏ పుట్టలో ఏ పాముందో తెలియదండి. మళ్ళీ నా ద్వారా ఏదైనా మీకు పాయింట్ టచ్ అయింటే దాన్ని వదలకుండా ధ్యానం చేయండి. ఒక సతన్వేషణ చేయాలి, ప్రతి మనిషి ఒక సతన్వేషణ చేయాలి అంటారు. మళ్ళీ ఇటువంటి గొప్ప ఆధ్యాత్మికత సతన్వేషణ చేస్తే ఎంతో ఉపయోగం ఉంటుంది. జీవితం తర్వాత కూడా జీవితం ఉందనే విషయం మనకు తెలుస్తుంది. ఒక సైన్స్ పరంగానే నేను పట్టుకున్నాను, మళ్ళీ మీరు ఇంకా ఏది పట్టుకుంటారో చూడండి. ఒక సైన్స్ పరంగా నాకు గొప్పది అనే కోణంలో చూశాను, చాలా అద్భుతంగా ఉంది. జీవించే విధానం తెలుసుకున్నాను. జీవించడం కూడా ఒక ఆర్ట్ అంటారు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని. మళ్ళీ ఆ జీవితాన్ని నేను సంతోషంగా ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉన్నాను. మళ్ళీ ప్రతి ఒక్కరూ ఇలా ఒకటి పట్టుకొని వాళ్ళ జీవితాన్ని సాగించాలి. రైట్ మేడం, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. ఇది మాస్టర్స్ ఆదోని పట్టణంలో దీపా కుమారి గారి అనుభవాలన్నీ ఇప్పటివరకు మీరు విన్నారు. ఆవిడ జీవితంలో అటు సంసారం నిర్వహణ అనే పేరు మీద దాన్ని ఆ జ్ఞానపరమైనటువంటి అవగాహనతో పెరుగుతూ, ఇదే కాకుండా ఆదోని పట్టణంలో ఉన్నటువంటి పిరమిడ్ సొసైటీకి ప్రజెంట్ సెక్రటరీగా కూడా వారు వ్యవహరిస్తున్నారు. అంటే ఆడవారు అంటే అబల కాదు, సబల అని చెప్పటానికి ఇంతకంటే వేరే నిదర్శనక్కర్లేదు. అందువల్ల మరి ఈ ఆధ్యాత్మిక మార్గంలో పత్రిజతోటి నా ప్రయాణం అనేటటువంటి శీర్షికన వారి యొక్క ప్రయాణం ఏ విధంగా సాగుతుందనే విషయాలు ఇప్పటివరకు మనం విన్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.